అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చెల్లాపూర్ గ్రామంలో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య ట్రస్ట్ నుంచి మన చెల్లాపూర్ పాఠశాలకు రావడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థినికి కూడా కంటి పరీక్ష చేసి వారి మంచి చెడులకు సంబంధించినటువంటి వైద్యాన్ని వాళ్ళు సూచించి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళే కూడా సొంత ఖర్చులతోని వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించి చికిత్స చేయించి వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తున్నటువంటి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య శిబిరానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నేను పిలవగానే వచ్చినటువంటి ఈ బృందం, అదేవిధంగా నేను అడగగానే మన స్కూల్ హెచ్ఎం గారు ఇది మంచి ఆలోచన, పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు నిర్మాణం చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాకుండా దుబ్బాకలో కూడా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి మనము చికిత్స చేయించుకోవచ్చు. ఇట్లాంటి క్యాంపులు అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకా కొన్ని ఏర్పాటు చేసుకుందాం. వాళ్ళు ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మన పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోగలరని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఎల్వి ప్రసాద్ బృందానికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన పాఠశాల జడ్పీహెచ్ఎస్ చెల్లాపూర్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నాగులబండ వారు రావడం, విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేసి వారికి అవసరమగు అద్దాలను, అవసరమగు శస్త్రచికిత్సను అందించడానికి ముందున్నామని చెప్పి వారందరికీ వైద్య నేత్ర ఐ స్క్రీనింగ్ టెస్ట్ ప్రారంభించారు. ఇది ప్రారంభించినట్టు చాలా సంతోషం. ఎందుకంటే గ్రామ విద్యార్థులు చాలా బీదవారు ఉంటారు. వారికి వారి దృష్టి దోషంతో సరిగా చదవకపోవడం, సరిగా రాయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా పరీక్ష ద్వారా గుర్తించిన విద్యార్థులకు కళ్ళద్దాలు, తర్వాత అవసరమగు చికిత్సను అందించడం ద్వారా వాళ్ళు విద్యలో మంచిగా రాణించి వారి ముందు చాలా మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నీ పేరు చెప్పు. నా పేరు దుర్గా ప్రసాద్. నేను 9వ తరగతి అవుతున్నాను. మా పాఠశాల వచ్చేసి జడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నేను చెల్లాపూర్. నేను ఈ స్టీమ్ బోర్డ్ని తయారు చేశాను. ఇందుకు నాకు అవసరపడ్డ వస్తువులు ఒక అల్యూమినియం షీట్, దీపము, స్ట్రాస్, థర్మోకోల్. వీటితోని నేను స్టీమ్ బోర్డ్ని తయారు చేశాను. ఇది కొన్ని స్ట్రాల నుంచి సిరంజ్తో కొన్ని వాటర్ అల్యూమినియం షీట్లోకి పంపాలి. అవి హీట్ అయ్యి వేపర్స్లో బయటకు వస్తాయి. బయటకు వచ్చే గ్యాస్తోని బోట్ నడుస్తుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.